హాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ. ఒక పాట పాడుకుందాం, వర్షిప్ సాంగ్. ఇస్తానన్నావు ఈయక మానవు, ఊహల కన్నా మిన్నగా ఇస్తావు. ఇస్తానన్నావు తప్పక ఇస్తావు. నీ నామంలో అడగాలన్నావు, నీ నామంలో అడగాలన్నావు. అడిగినవన్నీ తప్పక ఇస్తావు. ఊహల కన్నా మిన్నగా ఇస్తావు. ఇస్తానన్నావు ఈయక మానవు. నీ నామంలో దొరుకును సమస్తము, నీ నామంలో దొరుకును సమస్తము. అడిగినవన్నీ తప్పక ఇస్తావు. ఇస్తానన్నావు ఈయక మానవు. ఆమేన్. దేవుడు ఇస్తానంటే ఆయన తప్పక ఇస్తాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ప్రతిరోజు ఆయన కృపతో మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, గరిసెల్లో దాచుకో. విత్తుతాయా, ఉడిపుడుస్తాయా, కోతకెళ్తాయా, లేకపోతే ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ పని చేసుకుంటాయా, లేకపోతే డాక్టర్గా జాబ్ చేస్తాయా? నథింగ్. ఏమి చేయు. అయినా వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులమంట. మనుషులైతే మేడం ఇదిగండి ఇప్పుడే ఇస్తాం. ఎందుకండి అబద్ధాలు చెప్పకూడదు. అలాగా నేను చాలాసార్లు చెప్పాను. కానీ దేవుడు ఇస్తానంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఏదైనా ఆశ పెడితే దేవుడు ఇచ్చేవాడండి. ఈరోజు ఫ్రూట్స్ కోసం ఆశపడాలనగా ఎవరొక్కరి ద్వారా అంటే దేవుడు పైనుంచి కురిపించడం మనకి మనుషుల ద్వారానే హెల్ప్ అందుతుంది. అప్పుడు మనం దేవుడు ఇచ్చాడని గుర్తించాలి. చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు, ప్రార్థన చేస్తే గ్యాస్ వచ్చేస్తుందంట. నేను అనుకుంటున్నాను, గ్యాస్ మనకి ఎంత ఉంటుందో లోపల తెలియదు, జస్ట్ ఊగుద్ది అంతే. అయిపోయింది ఏమని పొరపడవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, బిలీవ్ దేవుడిని, లేకపోతే దేవుని కృపే దానిలోకి వెళ్ళొచ్చు. దేవుడిని మనం ఎప్పుడు విమర్శించకూడదు. ఓకే. మరి ఇంకొకరు నెట్ గురించి ఏమో, నెట్ ఒక్కొక్కసారి అయిపోయినట్టు సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ ఎంబీ ఉండొచ్చు, తర్వాతే మళ్ళీ అది వీళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు కదా. ఈ చిన్న చిన్నవి కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఈ కొంతమంది దేవుడు నచ్చిన వాళ్ళు మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే దాన్ని మళ్ళీ విమర్శించి రీల్స్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. చాలా ఈజీ థింక్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అర్థమైంది కదా మీకు. సో దేవుడి కార్యాలు మనం బ్లైండ్ చేయకూడదండి, అది చాలా తప్పు. నేను అనుకున్నదంతా కూడా దేవుడు ఏదో ఒక రూపాన ఇస్తూ ఉంటాడు. అందుకే నేను ఈ 2 years అలా ఆకాశ పక్షుల వల్లే నేను పోషించబడుతున్నాను, తెలుసా మీకు. ఎస్. సో దేవుడు ఎవరొక్కరి ద్వారా ఆ టయానికి సహాయం చేస్తాడు. పైన ఆకాశం నుంచి కట్లు కురిపించడు మన కోసం, కానీ ఎవరొకరిని లేపుతాడు. మనుషులే హెల్ప్ చేసుకునేటట్లుగా దేవుడు సంకల్పిస్తాడు, హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు. సో అది అంతేగాని వాక్యాన్ని తప్పుగా మలిచి తప్పుడు అభిప్రాయాలు పడుతూ తప్పుగా సాక్ష్యాలు చెప్తే అన్నజనుల మధ్య దేవుడి నామం అవమానించబడుతుంది. సో నన్ను విమర్శించేవాళ్ళు చాలానే ఉన్నారు,
కానీ నేను ఏది చెప్తానో అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను కొంచెం పరిస్థితులు చూస్తున్నాను. నాకు తెలుసు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎలా వీడియోలు చేయాలో అని తెలుసు. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, నాకు తెలుసు. నాకు చాలాసార్లు చెప్పాను, ఎందుకు మీరు రౌండ్ అప్ తిరుగుతున్నారు అని అంటే తప్పేముంది దానికి. నేను అలాగే చేస్తున్నాను, వ్యూస్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం, ఫాలోవర్స్ కోసం. అది నాకు హెల్ప్ అవుతుందని ఆశపడుతున్నాను. దట్స్ ఆల్. సో అదనమాట. సో దేవుడు మనకి వాగ్దానం చేశాడు, ఆయన పరలోకం ఇస్తానని. ఈ ఈ ఇహ సంబంధమైనవన్నీ తాత్కాలికమైన, పరసంబంధమైనవి, పరలోకం మనకు శాశ్వతం. కాబట్టి ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం కాపాడుకున్నప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.